Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. ఈ వీడియోలో సెక్షన్ 306 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్, దట్ ఈజ్ అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ అనే విషయాన్ని గురించి ఓ కేసులా మధ్యప్రదేశ్ హైకోర్టు వారి చిందని చూద్దాం. కేసులో చదువుతాను ముందు. నిషా సాకేత్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ అనదర్ క్రిమినల్ రివిజన్ పిటిషన్ నంబర్ 3161 by 2022, decided day before yesterday by the MP High Court. దీంట్లో వెరీ టిపికల్ పాయింట్ ఉంది. దీన్ని రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. కోర్టు వారు ఏం చెప్పారో ముందు చెప్పిన తర్వాత లాస్ట్లో నా ఒపీనియన్ నేను చెప్తాను. రైట్. ఈ కేసులో హెడ్డింగ్ కేసు ఏం చెప్పిందంటే, వైఫ్ గోయింగ్ ఫర్ షాపింగ్ and asking the husband to attend to the household chores doesn't come under cruelty and doesn't come under abetment to commit suicide. మహిళలు మీకు అడ్వాంటేజ్ అమ్మా. అంటే భార్య షాపింగ్కి వెళుతూ పక్కన వాళ్ళని తీసుకుని షాపింగ్కి వెళుతూ భర్తని ఏమయ్యా ఇంటి పని చేయి, నువ్వు నేను వచ్చినప్పటికే డైరెక్ట్ చెప్పాలంటే వంట వండి పెట్టు, అంతా రెడీ చేయి అని చెప్పటం. దానివల్ల అతను సూసైడ్ చేసుకుంటే it doesn't amount to abetment of commit suicide. అది అలా, ఎందుకంటే ఇట్ షోస్ ది ఇన్స్టెబిలిటీ ఆర్ ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ ద హస్బెండ్. వైఫ్ అంత మాత్రం చేసినంత మాత్రం చచ్చిపోవాలా, అదే ఇక్కడ జరిగింది 306. రైట్. ఇక ఫ్యాక్ట్స్లోకి వెళ్తే, చనిపోయిన అతని పేరు నిషా సాకేత్, భర్త పేరు ప్రీతం సాకేత్. అని ఆయన, ఇతను మధ్యప్రదేశ్ స్టేట్లో he committed suicide on 19/7/2021. 19/7/2021 he committed suicide by hanging to the ceiling fan, hanging himself to the fanning hand in the government quarters. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. 19/7/2021 నాడు. సో ఇతను రూమ్లో, భార్య ఇదే బయటికి వెళ్తూ నేను వచ్చేటప్పటికి అన్నీ చేసి పెట్టమంది. అంతకుముందు కూడా చాలా జరుగుతూ ఉంది. మొత్తానికి దానివల్ల అతను సూసైడ్ చేసుకున్నాడు. సరే, గవర్నమెంట్ క్వార్టర్స్, ఆటోమేటిక్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. పోలీస్ దే రిజిస్టర్డ్ కేస్ అండర్ 774 CRPC. మీ అందరికీ తెలిసే ఉంటుంది. వెన్ ఎవర్ ఎనీ అన్యాచురల్ డెత్ టేక్స్ ప్లేస్, అంటే అదర్ దాన్ న్యాచురల్ డెత్ ఏదైనా సరే, పోలీస్ దే హ్యావ్ టు ఎంక్వైర్ అండర్ 174 CRPC. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని తల్లిదండ్రులు, చుట్టుపక్కల విట్నెస్లంతా ఈ అమ్మాయి మీద చెప్పారు. ఎవిడెన్స్ ఏంటంటే, అతని బాధ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పుకున్నాడు. ఒకటి, తనకి కంపెన్సేటరీ అపాయింట్మెంట్ 2014లో వచ్చింది. కంపెన్సేటరీ అపాయింట్మెంట్ ఏంటంటే, వాళ్ళ ఫాదరు చనిపోతే కాంపెన్సేటరీ గ్రౌండ్స్ మీద ఈ కుర్రాడికి ఉద్యోగం ఇచ్చారు. చిన్న ఉద్యోగం ఏదో చేసుకుంటా ఉన్నాడు. మ్యారేజ్ అయిన తర్వాత ఆవిడ భార్య వస్తుంది. ఒకటి, కాంపెన్సేటరీ అపాయింట్మెంట్ ఇతను తెలుగుగా చూస్తుంది. పెద్ద ఉద్యోగులు, ఇది కూడా ఉద్యోగమా, నువ్వేమీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి తెచ్చుకోలేదు కదా, ఏదో భిక్ష కింద తెచ్చుకున్నావు. ఒకటి, షీ డజంట్ ప్రిపేర్ ఫుడ్, అన్నం తయారు చేయట్లా. కొన్ని సందర్భాలు ఇతను అన్నం లేకుండానే ఎంటీ స్టమక్తో ఆఫీస్కి వెళ్ళిన సంఘటనలు కనపడినాయని మిగతా వాళ్ళతో చెప్పుకున్నాడు. ఎవిడెన్స్లో ఆ పాయింట్ కూడా వచ్చింది. ఈజ్ గోయింగ్ టు డ్యూటీ ఎంటీ స్టమక్. తర్వాత ఈయన చెప్పకుండానే షీ గోస్ టు ద పేరెంటల్ హోమ్ వితౌట్ ఇన్ఫార్మింగ్ హిమ్. అతనికి చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోతాడు. సరే, తీరా ఇంటికి వచ్చేటప్పటికే షీల్ బీ సీయింగ్ టీవీ సీరియల్స్. ఇది అందరికీ ఆడవాళ్ళకున్న అలవాటు. కానీ నైట్ టైం క్రైమ్ పెట్రోల్ అనేటువంటి సీరియల్ చూస్తూ ఉంటుందంట. సరే, నెక్స్ట్, హీ వాజ్ కంపల్డ్ టు డూ మాపింగ్, వాషింగ్ క్లోత్స్. సో ఇంట్లో మామూలుగా తుడుచుకోవటం, ఇల్లు తుడుచుకోవటం, అలాగే బట్టలు తుక్కోవటం కూడా ఇతని పరిస్థితి. అంటే ఆవిడేమీ పని చేయదు, లెక్క చేయదు, ఇతను అర్థమైపోయింది. రైట్. అలాగే కొన్ని సందర్భాల్లో మనవాడికి ఇష్టం లేని పనులు టీవీ చూడటం. క్రైమ్ పెట్రోల్ అంటే ఏంటి, మర్డర్ కేసులు ఇవన్నమాట ఎలా జరుగుతాయి. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, మనం చేయలేదు. ఇక ఇంకొకటి, సహజంగా మ్యారేజ్, నార్త్ ఇండియాలో మ్యారేజ్లు డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. వాళ్ళ బ్రదర్ మ్యారేజ్ అప్పుడు ఏదో తిలక్ సెరిమనీ ఆర్ సంథింగ్, ఇప్పుడు మనకు వస్తున్నాయి కదా, ఇది ఏదో రకరకాల రోజుకో ఫంక్షన్ పెడతారు. మెహిందీ అని ఏదో ఫంక్షన్, తర్వాత సంగీత్ అని, దాంట్లో డ్యాన్స్ వేసింది ఈ అమ్మాయి. అసలు మనమేంటి, మన స్టేటస్ ఏంటి, నువ్వు పోయి డ్యాన్స్లు వేయటం ఏంటి,
అంటే చిన్న ఫ్యామిలీ కదా పాపం వాళ్ళు ఫీల్ అవుతారు. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అని షీ డిడెంట్ కేర్. అల్టిమేట్లీ ఆన్ దట్ పర్టికులర్ డే 19/7/2020 నాడు ఆవిడ చుట్టుపక్కలతో కలిసి షాపింగ్కి వెళ్ళి నేను వచ్చేటప్పటికి అన్నీ రెడీ చేయమన్నా. ఏమిటి బతుకు అనుకున్నాడు. క్వార్టర్స్లోనే ఈ ఎండెడ్ హీజ్ లైఫ్. మ్యాటర్ అంతా ఇదంతా వచ్చినాక పోలీసులు రేపు కూడా కేసు అంటారు 306 ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్. సో దాని మీద ఆవిడకి శిక్ష పడింది. రివిజన్కి వచ్చారు. ఇక్కడ రివిజన్కి వచ్చినప్పుడు హైకోర్టు ఏం చెప్పిందంటే, సో మరి జడ్జి గారు ఏం చెప్పారు, కానీ జడ్జి గారి ఒపీనియన్ ఏంటంటే ఎస్ ఇట్ డజంట్ జస్టిస్ గుర్పాల్ సింగ్ అలువాలియా అనాలి. గుర్పాల్ సింగ్ అలువాలియా అని ఏమన్నా అంటే, ఇది క్వైట్ కామన్ అయ్యా, వైఫ్ కెన్ గో టు ద షాపింగ్, షీ కెన్. మగోడే ఆడదే అన్నీ శుభ్రం చేయాలా, మగోడు చేయకూడదా? దానికే ఆ అమ్మ అంటేనే ఇతను సూసైడ్ చేసుకోవాలా? ఇతని యొక్క వీక్ మైండ్ బయటపడుతుంది తప్పితే ఇట్ డజంట్ అమౌంట్ టు ద అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ అని చెప్పన్నారు. ఇది కేసులో రైట్. కానీ మిత్రులారా, ఈ యొక్క సంఘటన మీరంతా చూశారు కదా. మరి అతను జీవితం మీద విరక్తి చెంది ఏమిటి బతుకు, నేను ఉద్యోగస్తుని, వైఫ్ ఈజ్ నాట్ కేరింగ్ మీ, షీ డజంట్ టెల్ మీ వెన్ షీ గోస్ టు ద పేరెంటల్ హౌస్. వచ్చినాక లేవదు, టీవీ చూస్తూ ఉంటుంది, పని చేయదు, నేనే కడుక్కోవాలి, ఎందుకు ఈ బతుకు అని చనిపోయాడు అనుకోండి. మరి 306 అట్రాక్ట్ అవుతుందా లేదా ఆలోచించండి. నేనైతే ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతుంది అన్నాను. బట్ కోర్టు వారి ఇష్టం, కోర్టు కాదన్నారు. ప్రస్తుతానికి జడ్జిమెంట్ అది. రేపొద్దు ఇంకో జడ్జి గారు నో ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇవ్వచ్చు. రైట్. ఎనీవే, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఇట్ డజంట్ ఫైండ్ పార్ట్ ఆఫ్ ద జడ్జ్మెంట్. సో ప్లీజ్ read the judgment and enrich your legal knowledge. With this, I am concluding. Thank you very much.